most famous man on social media. నేనే అది నేనే. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. టు బి ఆనెస్ట్లీ సార్, మల్లారెడ్డి అంటే ఎవరు గుర్తుపట్టారు? ఏం మాట్లాడుతున్నావు అసలు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు అన్నాను? ఐఎమ్ నాట్ హియర్ టు ప్రమోట్ మల్లారెడ్డి గారు. నమ్మచ్చా? నాకైతే నమ్మచ్చు అనిపిస్తుంది మావి. మిమ్మల్ని మీరు చాలా ఎక్కువ ఎందుకు ఊహించుకుంటారు సార్? మీరు నాకు కొంచెం మెంటల్, నాకు తెలుసు. అంత ఫేమస్ అయిపోయినా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నేను ఊహించున్న దానికంటే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు పిచ్చి బాగా ముదిరింది, లాభం లేదు. ఇండియాలోనే నేను అధిపతిని. నేను ఇంత ఫేమస్ మనిషి, ఇంత పాపులర్ మనిషి లేడు ఇండియాలో. ఏయ్ బాబు లేవు. నీకు ప్రపంచంలో అన్నిటి దానాల కంటే గొప్పదనం ఏది? నేను చెప్తాను. అది కాదు, విద్యాదానం. అది నేను చేస్తున్నా, నేను ఫ్రీగా చేస్తున్నా సార్. అంటే అది మాట్లాడలేదే. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని మీరు అనుకున్నారు సార్? ప్రకృతి వైపరీత్యాలు ముందే ఊహించగలమా? వాడు మావోడే వాడు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. నా దాంట్లో ఎంపీపీ చేసి నేను ఎంపీపీ చేసినవన్నీ. ఊరుకోమ్మా. కానీ మీరు సక్సెస్ అయినట్టు కొడుకుని ఎందుకు సక్సెస్ చేయలేకపోయినారు సార్? వదిలేడు, ఏదో చెప్పేద్దాం. చెప్పను బ్రదర్. నేనే ఫేమస్ ఉన్నప్పుడు కొడుకులు అంత ఫేమస్ కాదు. ఊరి అమ్మ ఇలాంటి వాళ్ళు ఉంటారా? డాక్టర్లు ఎవరైనా ఉంటే తీసుకెళ్ళి చూపించండి ముందు. 2009లో బాబు గారిని పొగిడిరు, కేసీఆర్ని పొగిడిరు కదా, రేవంత్ ఎందుకు తిట్టిరు మరి? దూల నోటి దూల మాకు తెలుసులేరా. చెప్పు, నువ్వేం చదివినావు? జర్నలిజం. జర్నలిజం ఓ సబ్జెక్టా, ఓ డిగ్రీయా? వినపడక అడుగుతున్నా, అర్థం కాక అడుగుతున్నా. తెలియక అడుగుతున్నాను. ఇలా మల్లారెడ్డి అయితే ఏంటి? తొక్క ప్రపంచంలోనే ఇండియాలోనే నంబర్ 1. అది మీరు అనొద్దు సార్, మేమనాలి సార్. ఓవర్ యాక్షన్ చేసిన ఓవర్ యాక్షన్. ఏంటి తెలుసా నీకు? తెలియదు సార్, మీరు చెప్పండి. పేపర్ బిస్కెట్ అన్నాడు కదా. నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను.